యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే దాన్ని ఎలా సరిదిద్దుకోవాలని ఆలోచించేంత ఓపిక కూడా తనకి లేదు. ఆ క్షణం తన మనసుకి ఏదనిపిస్తే అది క్షణం కూడా ఆలోచించకుండా బయటికి చెప్పేస్తుంది. పదే పదే చెప్తున్నానని తప్పుగా అనుకోకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. నువ్వేం చేసినా సరే మన విషయం మాత్రం ప్రియకి చెప్పడానికి వీల్లేదు. చచ్చా, నేనెలా తెలియనిస్తాను రాధిక? ఇప్పుడిప్పుడే నేను ప్రియా ప్రేమని ఆస్వాదించడం మొదలుపెట్టాను. తను నన్ను ఎంతగా కోరుకుంటుందో, నాతో గడపాలని ఎంత ఆరాటపడుతుందో నేను అర్థం చేసుకుంటున్నాను. అలాంటిది నా ప్రియా బాధపడే పరిస్థితి నేనెందుకు తీసుకొస్తాను? లేదమర్, నా భయం అంతా నేను నీ లైఫ్లో ఒకప్పుడు. ప్లీజ్ రాధిక, నువ్వు అలా మాట్లాడకు. అది మనం మర్చిపోవాల్సిన విషయం. నువ్వెందుకు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నావు? నువ్వు కైలాష్ కలిసిపోయారు కదా, ఇప్పుడు మీరిద్దరు హ్యాపీగా ఉన్నారు కదా. ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? మన లైఫ్లో ఆ సీక్రెట్ ఎప్పటికీ సీక్రెట్ లాగే ఉండిపోతుంది రాధిక. అది ఎప్పటికీ కైలాష్కి కానీ ప్రియాకి కానీ తెలియనివ్వను. ప్రియకి విషయం తెలియనివ్వను అని నాకు మాటిస్తావా? తప్పకుండా, ప్రామిస్గా చెప్తున్నాను, ప్రియాకి తెలియనివ్వను. అయినా నువ్వు ఇవన్నీ ఆలోచిస్తూ అనవసరంగా నీ మైండ్ ఎందుకు పాడు చేసుకుంటున్నావు? నువ్వు పంచే వెంటనే రౌండ్స్కి వెళ్ళి పేషెంట్స్తో కాసేపు మాట్లాడరా, కాస్త రీఫ్రెష్ అవుతావు. అయినా నువ్వేంటి రాధిక, అందరం సంతోషంగా ఉన్నప్పుడు అలాంటి విషయాలు ఎందుకు గుర్తు చేసుకుంటున్నావు? ఇన్ని రోజులు కైలాష్తో కలిసి ఉండాలని ఎంతగానో ఆరాటపడ్డావు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది కదా, దాని గురించి ఆలోచించు. మా గురించి ఎందుకు బాధపడుతున్నావు? నేను ప్రియా హ్యాపీగా ఉన్నాం, ఇకపై కూడా హ్యాపీగా ఉంటాం. ఓకేనా? వెళ్ళు. చూసావా శ్రీనాథ్, వాడు అమ్మాయిని ప్రేమించట్లేదు, ఆమె లైఫ్లో లేను అంటూనే ఎంత ప్రేమ చూపిస్తున్నాడో. ఇలాంటి వాళ్ళు మంచితనం అనే ముసుగు వేసుకుని ఇలా సమాజంలో తిరుగుతున్నారు. వీడేమో ఇంకో అమ్మాయిని, అదేమో ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు. అయినా మళ్ళీ ఇద్దరూ కలిసి వాళ్ళ సమస్యల్ని చర్చించుకుంటూ పార్ట్నర్స్ దగ్గర నిజం దాచాలన్న థాట్స్లో ఉన్నారు. చూసావా, ఇదే వీళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్స్ని నేను బయటికి తీసుకొస్తాను. వాళ్ళని ఒకరికొకరు కాకుండా చేస్తాను. వాళ్ళ బ్రతుకుల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి నిలబెడతాను. వాళ్ళు లైఫ్లో నవ్వనేది చూడకుండా చేస్తాను. హాయ్. హాయ్ అండి. నా పేరు ప్రియా అండి. చెప్పండి. మీరు ఏ ఇయర్? మేము 4th ఇయర్ అండి. ఎందుకు అడిగారు? ఏం లేదు, నాకు కాస్త ఇన్ఫర్మేషన్ కావాలి. మీ సీనియర్ అమర్ మీకు తెలుసా? అమర్ అంటే
ఇతను ఎందుకు తెలీదు? ఇతనికి కాలేజీలో పెద్ద లవ్ స్టోరీ ఉంది. ఇతన్ని చాలామంది ఇష్టపడ్డారండి కాలేజీలో. మరి అతను ఎవరిని ఇష్టపడేవారు? ఇతనికి లవర్ కూడా ఉండేది. యా, తన పేరు ఏదో ఉంది. సారీ అండి, అంతగా గుర్తుకు రావట్లేదు, కానీ వాళ్ళ స్టోరీ మాత్రం గుర్తుంది. మీకు గుర్తున్నంత వరకు చెప్తారా ప్లీజ్? అవును, ఇంతకు మీరెవరు? ఇవన్నీ మీరెందుకు అడుగుతున్నారు? వాళ్ళకి నేను బాగా కావాల్సిన దాన్ని. వాళ్ళ గురించి తెలుసుకోవటం నాకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళ స్టోరీ గొడవలతో మొదలైందండి. I love you. వీళ్ళది చాలా ట్రూ లవ్ అండి. ఆ అమ్మాయిని ఎవరైనా ఏమైనా అంటే అతను చాలా వైల్డ్గా రియాక్ట్ అయ్యేవాడు. ఒకసారి అయితే ఆ అమ్మాయి చేపట్టుకున్న అతన్ని సైలెన్సర్తో కాల్ చేశాడు. ఆ అమ్మాయి ఫేస్ గుర్తుంది కానీ పేరు గుర్తుకు రావట్లేదండి. ఫోటో చూపిస్తే గుర్తుపడతారు కదా. చచా, అలా చేస్తే నేను అక్కని అవమానించిందని అవుతాను. అయినా అక్కే అయ్యుంటే నా దగ్గర ఎందుకు నిజం దాస్తుంది? ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. ఆ అమ్మాయి పేరు గుర్తొస్తే నాకు కాల్ చేయండి. పెన్ ప్లీజ్. ఇదిగోండి. థ్యాంక్స్ అండి. ఏంటి? ఆ అమ్మాయి ఎందుకు వచ్చిందిరా? ఏ, నీకు ఆ నమ్మకమే పడిందా? సిగ్గు లేదు? నీ కాలేజీ పీరియడ్ అయిపోయి సంవత్సరం అయింది, అయినా ఎక్కడెప్పుడు ఏడుస్తున్నావేంటి? రేయ్, అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు, ఓవర్ చేయకో. అమర్ గురించి అడగడానికి వచ్చింది, అతని లవర్ గురించి తెలుసుకోవడానికి వచ్చింది. షాకింగ్గా ఉందే. భార్య భర్త గురించి, భర్త లవర్ గురించి తెలుసుకోవాలని వచ్చిందా? వాట్? తనే అమర్ వైఫ్ రా. అరే రే, అనవసరంగా చెప్పేసేమే. చెప్పేశారా? ఏం చెప్పారు? అతని లవ్ స్టోరీ మొత్తం చెప్పాం, అమ్మాయి పేరు తప్ప. ఆ అమ్మాయి చెల్లె ఈ అమ్మాయి రా. ఇంకా నయం, పేరు తెలుసుంటే చెప్పేవాళ్ళం. వాళ్ళ మధ్య చాలా ప్రాబ్లమ్స్ జరిగేవి. రేయ్, ఆ పేపర్ ఏంట్రా? తనే నెంబర్ ఇచ్చి వెళ్ళింది. ఇటు వెళ్ళండి రా. రాధిక నాది. అమర్, అయిపోయావురా. రాధికని టచ్ చేసినందుకు నా చెయ్యి కాల్చావు కదా, ఇప్పుడు నీ లైఫ్ని టచ్ చేస్తా. ఏం చేస్తావో చూస్తానురా. అంటావా మావా, అంటావా మావా, అంటావా మావా, అంటావా మావా, టిడి 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 టిడి.
ఏ రాములమ్మ, ఎంతసేపు ఒకే రూమ్ క్లీన్ చేస్తావు? ఓ వెళ్ళి వేరే రూమ్ క్లీన్ చేయి. వెళ్ళు. ఈ పేపర్ ఏంటి? బట్టలు లోన పెడుతుంటే కింద పడ్డట్టుంది బాబు. సరే ఇటీవో, నువ్వు వెళ్ళు. నీ భార్య నిన్ను మోసం చేస్తుంది కైలాష్ బాబు. కానీ ఇదే నిజం బాబు. డాక్టర్స్తో నీకు ప్రాబ్లం ఉందని చెప్పించింది మేమే. అలా మాతో డాక్టర్స్కి చెప్పించింది ఎవరనుకుంటున్నావు బాబు? రాధిక బాబు. మీ ప్రాబ్లం ఏంటో తెలియదు కానీ రాధిక గారే మీకు దూరంగా ఉండాలని మాకు ఇదంతా డబ్బులు ఇచ్చి చేయించారండి. ఆ అమ్మాయి ఎవరిని ఇష్టపడుతుందో ఇతను వద్దంటుంది. ఇతనికి కాలేజీలో పెద్ద లవ్ స్టోరీ ఉంది. ఇతన్ని చాలా మంది ఇష్టపడ్డారండి కాలేజీలో. ఇతనికి లవర్ కూడా ఉండేది. మీ ఆయన ఒక అమ్మాయిని కారులో ఎక్కించుకొని మరీ హాస్పిటల్కి వెళ్తున్నాడు. మీ ఆయన లైఫ్లో ఉన్న తన లవర్ ఎవరో తెలిసిపోతుంది. ఆయనతో పాటు ఈరోజు ఎవరొచ్చారు? రాధికా మేడం గారు వచ్చారు మేడం. నేనేంటి బుద్ధి లేకుండా ఇలా ఆలోచిస్తున్నాను? అక్కని అనుమానించడం ఏంటి? తప్పు తప్పు. నేను అలా అస్సలు ఆలోచించకూడదు. అయినా అక్క నా దగ్గర ఏ విషయం దాచదు. ఒకవేళ కాలేజ్లో లవ్ చేసుంటే ముందుగా నాకే చెప్పేది. ఒకవేళ చెప్పలేదంటే అది నిజమై ఉండదు.
జహాపన నాకు కాల్ చేస్తున్నారు? చెప్పండి జహాపన. ప్రియా ఎక్కడున్నావు? నేను బయట ఉన్నాను జహాపన. ఇంటికే వెళ్తున్నాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎక్కడున్నావు? ఎందుకు అలా అడుగుతున్నారు? ప్రియా ప్లీజ్, అర్జెంటుగా నీతో మాట్లాడాలి. ఎక్కడున్నావో చెప్పు. అది నేను నేను అల్కాపురిలో ఉన్నాను జహాపన. సూపర్ మార్కెట్ ఉంది కదా, ఆ లైన్లో. అక్కడే ఉండు, నేను వస్తున్నాను. అలాగే జహాపన. జహాపన్ ఎందుకు నన్ను అర్జెంటుగా కలవాలంటున్నారు? ఏమై ఉంటుంది? జహాపన ఎందుకు నన్ను ఇంత అర్జెంటుగా కలవాలని చెప్పారు? అసలేం జరుగుంటుంది? హాయ్ జహాపన, ఎలా ఉన్నారు? అస్సలు బాలేను ప్రియా. చాలా దారుణంగా ఉంది నా సిచ్యువేషన్. ఏమైంది జహాపన? చెప్తాను ప్రియా, కానీ నేను అడిగిన ప్రతి ప్రశ్నకి నువ్వు దాచకుండా సూటిగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే నువ్వు చెప్పే ఆన్సర్ని బట్టి నా లైఫ్లో ఒక క్లారిటీ వస్తుంది. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు జహాపన. దేని గురించి నాతో మాట్లాడాలన్నారు? రాధిక గురించి. అక్క గురించా? అవును. నేను చెప్పేది వింటే నీకు కంగారు కలుగుతుంది, కానీ తప్పదు. నేను నీతో షేర్ చేసుకోవాల్సిందే. జహాపన, మీరలా మాట్లాడుతుంటేనే నాకు చాలా భయంగా ఉంది. వింటే మీ అక్క మీద నీకు అసహ్యం పుడుతుంది. ఏం మాట్లాడుతున్నారు జహాపన? మా అక్క మీద నాకు అసహ్యం కలగడం ఏంటి? అది జరగదు. అలాంటి పని మా అక్క చేయదు. చేసింది ప్రియా. రాధిక నాతో కాపురం చేస్తూ చాటుగా ఇంకొకరితో ప్రేమ ప్రయాణం చేస్తుంది. బావగారు, మా అక్క గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను. రాధిక నా భార్య ప్రియా. నేను తన గురించి ఇలా మాట్లాడుతున్నాను అంటే అర్థం చేసుకో. నేనెంత నరకం అనుభవించుంటే నీ దాకా వచ్చుంటాను. రాధిక నన్ను మోసం చేసింది.